చెప్తారు. వీళ్ళు వెళ్ళి ఆ దధీచి మహర్షిని అందరు వెళ్ళి స్తోత్రం చేసి వస్తున్నప్పుడే ఆయనకి తెలిసిపోయింది, వాళ్ళు మహనీయులు కదా దధీచి మహర్షి. ఈ విధంగా లోక కళ్యాణం కోసము ఈ విధంగా రాక్షసుడు దేవతలందరినీ బాధిస్తున్నాడు, ఈ విధంగా మీకు సహాయం కావాలి అని అంటారు. ఆయనకి అర్థమైంది. సరే ఈ విధంగా దేహాన్ని త్యాగం చేసి, ఎవరైనా దేహాన్ని త్యాగం చేసి ఆయన ఏమి ఇస్తారా? ఇచ్చాడు. ఆయన ఇస్తానని మాట్లాడుతున్నారు. ఆయన భార్య ఇంటూ ఉంది. నేరుగా ఆయన గర్భవతిగా కూడా ఉంది దధీచి మహర్షి. ఆమెకి ఏదో పని చెప్పేసి ఆయన ఈ పరిస్థితి చూస్తే ఆమె ఓర్చుకోలేదు అని చెప్పి ఆమె పని చెప్పి ఏదో పని చెప్పి దూరంగా పంపించేశాడు. ఏదో పని మీద వచ్చే లోపల ఈయన దాన్ని ఏమంటారా స్వచ్ఛందంగా దేహాన్ని త్యాగం చేసేసాడు. ఆయన ఆ శరీరాన్ని వాళ్ళకి ఇచ్చేశాడు. ఎముకలు అవి వాటితో వజ్రాయుధం చేసుకున్నాడు. వస్తానే అది చూసి దృశ్యాన్ని మనోవికలం చెందింది. సువత్సల అని పేరు, సువత్సల. అప్పుడు వెంటనే ఆమె గర్భవతిగా ఉంది, ప్రాయోపవేశం చేసుకోవాలనుకుంటుంది యోగాగ్నిలో. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, నువ్వు గర్భవతివి, అలా చేసుకునేదానికి లేదు అని ఆకాశవాణి కూడా చెప్తుంది. అలాగైతే గర్భవతి లేకుండా ప్రసవం అయితే పర్వాలేదా అని అంటారు. ప్రసవం అయితే నీకు ఇబ్బంది లేదు, నీకు అడ్డు లేదు, నీకు సహగమనం చేసేదానికి ఇబ్బంది లేదు, మహాపతివ్రతవి, సహగమనం చేయాలనుకుంటే దానికి అభ్యంతరం లేదని ఆకాశవాణి చెప్పారు. అప్పుడు ఆమె వెంటనే ఆమె యోగంతోనే ప్రసవం అయింది. యోగంతోనే ప్రసవం చేసేసి బిడ్డని ఒక అశ్వత్థ వృక్షం మొదట్లో పెట్టేసి వాళ్ళకి అక్కడ అశ్వత్థ వృక్షం దేవతలుగా చెప్పేసి ఆమె యోగాగ్నిలో అదే దీంట్లో సహగమనంగా యోగాగ్నిలో ఇదైపోయింది. అలా జరిగితే ఆ బిడ్డని చిన్న బిడ్డప్పటి నుంచి అక్కడే పక్షులు దాంట్లో ఉన్న దేవతలు కనుక్కున్నారు. ఈయన మహనీయుడు పుత్రుడు త్యాగం చేశాడు, దేవతల కోసం వాళ్ళ తండ్రి త్యాగం చేశాడు. వాళ్ళ తండ్రి త్యాగం చేస్తే వాళ్ళ తల్లి కూడా నిలబడి లేకుండా ఆమె త్యాగం చేశాడు అని చెప్పి దేవతలు వాళ్ళే కరుణ పొంది ఆ చంద్రుడు వాళ్ళంతా నోటిలో ఔషధ రూపంలో అమృత బిందువులో ఒకటి వేస్తూ ఆ చెట్టు కింద ఆ బిడ్డ చిన్న చిన్నగా పెరిగి ఒకరు నడిచే స్థితికి వచ్చాడు. ఆ చెట్టు కింద ఈ అశ్వత్థ వృక్షం చిన్న చిన్న కాయలు పడతాయి కదా, అవి ఏరుకొని తింటూ అక్కడే తిరుగుతున్నాడు అన్నమాట. కొద్ది చిన్నగా నడిచి ఎట్లా తిరిగే టైంకి ఎవరో చెప్పారు అతనికి, ఈ విధంగా దేవతలు మీ తండ్రిని మోసం చేసి ఆయుధం చేసుకొని వృత్తాసుని చంపడానికి తీసుకుని వెళ్ళారు. ఆమె చూసి మీ తల్లి కూడా ఇలాగే అయిపోయింది, మీ తల్లిదండ్రులను ఇలాగ దేవతలు మోసం చేశారని ఆయన చెప్తాడు. ఆ పిప్పలాలు ఏరుకొని ఆడ తింటున్నాడు కాబట్టి ఆయన పిప్పలాదుడని పేరు వచ్చింది. ఆయన ఓహో మా తల్లిదండ్రులను ఎంత ఇది చేశాడని భయంకరమైన తపస్సు చేస్తాడు. ఎవరు పిప్పలాదు పరమేశ్వరుడి గురించి. అప్పుడు ఆయన ఏమయ్యా నీకు ఏం కావాలని తపస్సు, ఇంకా ఆయన పుట్టినవాడు ఈయన కూడా సామాన్యుడు కదా, పేరు పిప్పలాదుడని వచ్చింది. ఆ విధంగా ఆ పిప్పలాలు ఏరుకొని తింటున్నాడు కాబట్టి ఏం కావాలంటే ఈ విధంగా దేవతల మీద కక్ష తీసుకుని మా తల్లిదండ్రులు ఇలా చేశారు, వాళ్ళని తరిమి వాళ్ళకి గుణపాఠం నేర్పించే ఒక శక్తి కావాలి నాకు అని అడుగుతాడు. సరే ఇచ్చేస్తాడు ఆయన. చేస్తే ఈ శక్తి బయలుదేరుతుందన్నప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది మెసేజ్. పరిగెత్తుకుంటూ కైలాసం పోయి అక్కడ ఆయనకే పట్టుకోతారు. ఈ విధంగా తల్లిగారు ఆయన వరం ఇచ్చేసినారు. ఈ విధంగా వాళ్ళ పిప్పలాదుడైన మహర్షి ఆయన సామాన్యుడు కాదంటే అప్పుడు ఆయన మళ్ళీ పిప్పలాదుడి దగ్గరికి పరమేశ్వరుడు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వచ్చి నిలబడి ఉంది కైలాసం గేట్ కాడ. అది శక్తి, ఈయనిచ్చిన శక్తి. అప్పుడు మళ్ళీ ఆ శక్తిని నువ్వు గంగా నదిలో కొద్దిసేపు ఉండు అని శక్తిని ఆయన చెప్పి మళ్ళీ పోదు కొద్దిసేపు ఉండి నేను మాట్లాడుతాను అని చెప్పి పిప్పలాదుడితో పరమేశ్వరుడు వరం ఇచ్చిన ఆయనే పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు మహర్షులు సంతతి, మీరంతా
దేవతలకి సహాయం చేసి గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు మీ తండ్రి. ఆ తండ్రికి అనుగుణంగా ఆయన దేహత్యాగం చేసి వాళ్ళు కీర్తి సంపాదించుకున్నారు, దేవతల దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారు. పోనీ నువ్వు ఇన్ని చేస్తా ఉన్నావు, పరమేశ్వరుడు చెప్తున్నాడు అతనికి, ఇన్ని చేస్తావు అనుకుంటావు, దేవతలంతా సంహరిస్తావు అనుకో ఈ శక్తితో. పోనీ తల్లిదండ్రులు ఏమన్నా జీవిస్తారా? జీవించేది లేదు. అటు పైగా నీకు పైన ఏమొస్తుంది? అపకీర్తి వస్తుంది. అప్పుడు నువ్వు చేసిన తపస్సు ఎన్ని దీనివల్ల నీకు కీర్తి రాదు, తపశక్తి వృధా అవుతుంది. కాబట్టి నువ్వు ఆలోచించు, నీ క్రోధాన్ని ఉరవా ఆపుకో. అప్పుడు నీవు మీ తల్లిదండ్రులకు తగ్గ కొడుకు అనిపించుకునేదానికి నువ్వు తపస్సే చేసుకో. త్యాగం చేయడం వల్లే నీకు కీర్తి ప్రతిష్టలు, నీకు మోక్షమై కలుగుతాయి. కానీ ఇలాంటి వాటి వల్ల నీకేం ప్రయోజనం అని చెప్తే మీరు చెప్పేది నిజమేనా అంటాడు. అయితే ఆ శక్తి ఇంకా రెడీగా ఉంది పోవడానికి, దాన్ని చేసి ఏం చేస్తాం దాన్ని అనే ప్రశ్న అయింది. గంగాధరలో కొంచెం కూర్చోబెట్టి ఈ పిప్పలాదుడితో పరమేశ్వరుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అయ్యా దాన్ని నేను ముక్కలు చేస్తా, ముక్కలు చేస్తే ఎక్కడెక్కడ తీర్థాలు ఉన్నాయో అక్కడ వదిలేస్తా, నీ పాటికి నువ్వు వెళ్ళిపో. నీ తపస్సు, నువ్వు చేసిన తప్పు ఇది ఏమన్నా చూసావా, అది శక్తి రూపంలో వచ్చింది. నీ క్రోధాన్ని నువ్వు ఆపుకో అంటే ఆ పృచ్ఛ అనే ఒక ఆ శక్తిని ఇప్పుడు పుణ్యతీర్థాల్లో ఎవరైతే పొరపాట్లు చేస్తుంటారో వాళ్ళ యొక్క పుణ్యాన్ని తిని అవి జీవిస్తుంటాయి అని అట్లా వచ్చిందన్నమాట. పుణ్యతీర్థాల గట్ల మీద ఆ ఒక శక్తి విభజించి ఖండఖండాలుగా వదిలేసి ఉన్నాడు. ఇప్పుడు అదే మనం స్నానం చేసి వచ్చేటప్పుడు ఏదన్నా అశుభ్రంగా ఉన్నా, ఏదన్నా మాట్లాడకుండా మాట్లాడినా, అంతఃకరణ శుద్ధి లేకపోయినా మళ్ళీ మనం మునగటానికి కొంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని ఒక్కరు వేమారితే అది తినేస్తుంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే మళ్ళీ మనం సహాయం ఆ పుణ్యాన్ని మనమే తీసుకోవాలనుకుంటే, మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ పోవాలనుకుంటే పుణ్యతీర్థాలు స్నానం చేసి ఎప్పుడు ఆయన స్మరణ చేసుకుంటూ ఇతర ఆలోచనలు లేకుంటూ గట్టి మీదకి ఎక్కిన తర్వాత కూడా జాగ్రత్తగా వస్తేనే కానీ ఆ పుణ్యం మనకు నిలబడదు. లేకుంటే అది తినేసి దానికి ఆహారం అది. అక్కడ తీర్థాల్లో మునిగిన వాళ్ళ పుణ్యాన్ని తిని అది తిరుగుతుంటుంది. అది ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇంతకుముందు సత్సంగాల్లో పృచ్ఛాన్ని. అది కానీ మహనీయులు ఏం చెప్పారంటే దాంట్లో మునిగిన తర్వాత పాదాలు కడుక్కున్నా మునిగిన పుణ్యం అనేది వస్తుంది. అవి తీసి నీళ్ళు వేసి ఓం కబర్దినే నమః అనుకొని అదే స్మరణలో ఇతరులను ఎవరిని నిందించుకుంటా మళ్ళీ మన గొప్పతనాన్ని చెప్పుకోకుండా రెండు జరుగుతూ నామాన్ని స్మరించుకుంటూ జాగ్రత్తగా వస్తేనే వాడి పుణ్యవాడికి వస్తుంది. లేకుంటే నేను స్నానం చేశాను, అక్కడికి పోయినాను, ఇక్కడికి పోయానంటే పుణ్యం రాదు అని అసలు రహస్యం. దానికి ఆహారము మనం పెడతాము, ఆహారం పెట్టిన పుణ్యం వస్తుంది అంతే. ఒక మనిషికి ఆహారం పెడితే ఎంత పుణ్యం వస్తుందా? అంత వస్తుంది. నువ్వు ఊర్లోనే పెట్టుకోవచ్చు కదా ఆ భోజనం ఊరుకోవచ్చు. అందువల్ల ఎందుకు చెప్పారంటే దీనికి బ్యాక్గ్రౌండ్ పరమశివుడే కాబట్టి అక్కడ శక్తిని ఆయనే ఇచ్చాడు. పిప్పలాదుడు అక్రోధ అనేది పేరు వచ్చింది కదా, అక్రోధాన్ని ఆపుకోగలిగాడు.